వైసీపీపై మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. అమరావతిపై రోజుకో మాట మాట్లాడుతున్నారని అన్నారు. మళ్లీ మా విగన్ను తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. అధికారంలోకి రాగానే 8 నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. అమరావతి పనులను పూర్తి చేస్తున్నామన్నారు మంత్రి. అన్ని పార్టీలు ఒక్క పార్టీ తప్పితే ఆ ఒక్క పార్టీ కూడా ఓటింగ్ అప్పుడు బయటకు వెళ్ళిపోయింది. అన్ని పార్టీలు చేతులు ఎత్తారు. అంటే పార్లమెంట్లో ఎవరైతే ఓటింగ్ అప్పుడు ఉన్నారో అన్ని పార్టీలు ఎత్తారు. ఇంకెవరు వెనక్కి పారు, పోయేది ఉండదు. దాంతో ప్రజలని ఇచ్చేయాలని చేశారు. తర్వాత రైతుల ప్లాట్లు అంటే రైతులకి యాక్చువల్గా ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో అప్పుడే ఆల్మోస్ట్ 98.6%కి యాక్చువల్గా ప్లాట్లు అలాట్ చేసామండి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కూడా చేసాం. మొత్తం 70,790 ప్లాట్లు అలాట్ చేస్తే రైతులకి, అంటే ఒక్కొక్క రైతుకి 2-3 ప్లాట్లు 4 ప్లాట్లు కూడా ఉంటాయి. 70,790 ప్లాట్లు కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్. ప్రతి ఒక్కరికి కమర్షియల్ వస్తుంది, ప్రతి ఒక్కరికి రెసిడెన్షియల్ వస్తుంది. అమరావతి రాజధాని అయిపోయింది. దీన్ని ఎవరు కదిలించలేరు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న పార్లమెంట్లో ఉన్న ఎవరైతే ఎంపీలు ఉన్నారో అన్ని పార్టీలు ఒక్క పార్టీ తప్పితే